ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 28వ అధ్యాయము. బాబా తన భక్తులను షిరిడీకి రప్పించుకొనుట. లక్ష్మీచంద్, బుర్హాన్పూర్ మహిళ, మేఘశ్యాముడు మొదలగు వారి అనుభవములు. శ్రీ సాయి అనంతుడు. చీమలు, పురుగులు మొదలుకొని బ్రహ్మ పర్యంతము సకల జీవుల యందు వసించును. వారు సర్వాంతర్యామి. వేదజ్ఞానమందు, ఆత్మ సాక్షాత్కార విద్యయందు వారు పారంగతులు. ఈ రెండింటిలో వారికి ప్రావీణ్యముండుటచే వారు సద్గురువు అనిపించుకున్నట్టుకు సమర్థులు. పండితులైనప్పటికీ శిష్యులు ఎవరైతే ప్రేరేపించి ఆత్మ సాక్షాత్కారము కలిగించలేరో వారు సద్గురువులు కానేరరు. సాధారణముగా తండ్రి శరీరమును పుట్టించును, పిమ్మట చావు జీవితమును వెంబడించును. కానీ సద్గురువు చావు పుట్టుకలను రెండింటినీ దాటింతురు. కాబట్టి వారందరికంటే దయాద్ర హృదయులు. సాయిబాబా అనేక సార్లు ఇట్లు నుడివిరి: నా మనుష్యుడు ఎంత దూరమున ఉన్నప్పటికీ, 1000 క్రోసుల దూరమున ఉన్నప్పటికీ, పిచ్చుక కాళ్ళకు దారము కట్టి ఈడ్చినట్లా అతనిని షిరిడీకి లాగెదను. అటువంటి 3 పిచ్చుకల గురించి ఈ అధ్యాయంలో చెప్పుకుందాము. శ్రీ లాలా లక్ష్మీచంద్. అతడు మొట్టమొదట రైల్వేలోను, అటు తరువాత బొంబాయిలోను శ్రీ వెంకటేశ్వర ముద్రణాలయమునందు, తదుపరి రాలీ బ్రదర్స్ కంపెనీలోను గుమస్తాగా ఉద్యోగము చేసెను. 1910వ సంవత్సరమున అతనికి బాబా సాంగత్యము లభించెను. శాంతాక్రోజ్లో క్రిస్మస్ పండుగకు 1-2 మాసములకు పూర్వము స్వప్నములో గడ్డముతో ఉన్న ఒక ముసలివానిని చుట్టూ భక్తులు గుంపులు కూడి ఉన్నట్లు చూచెను. కొన్నాళ్ల తర్వాత దాసగను కీర్తన వినుటకు తన స్నేహితుడుకు దత్తాత్రేయ మంజునాథ్ బిజూర్ ఇంటికి వెళ్ళెను. కీర్తన చేయినప్పుడు దాసగను బాబా పటమును సభలో పెట్టుట ఆచారము. స్వప్నములో చూచిన ముసలివాని ముఖ లక్షణములు ఈ పటంలో ఉన్నవానికి సరిపోయెను. కావున తాను సాయిబాబాను స్వప్నములో చూచినట్లు గ్రహించను. పటము, దాసగను కీర్తన, తుకారాం జీవితము అనగా అప్పుడు దాసగను చెప్పుచున్న హరికథ ఇవన్నీ మనస్సున నాటి లక్ష్మీచంద్ షిరిడీ పోటకు ఉవ్విళ్ళూర్చుచుండెను. సద్గురుని వెదుగుటలోనూ ఆధ్యాత్మిక కృషి యందును దేవుడు భక్తులకు సహాయపడునన్నది భక్తుల అనుభవమే. ఆనాటి రాత్రి 8 గంటలకు అతని స్నేహితుడు శంకర్రావు వచ్చి తలుపు కొట్టి షిరిడీకి వచ్చేదవా అని అడిగాను. అతని ఆనందమును కంతు లేకుండెను. షిరిడీకి పోవాలనని నిశ్చయించుకొనెను. పినతండ్రి కొడుకు వద్ద 15 రూపాయల అప్పు పుచ్చుకొని కావలసిన ఏర్పాటు అన్నీ చేసుకొనెను. పిమ్మట షిరిడీకి పయనమయ్యను. రైలులో అతడును స్నేహితుడుకు శంకర్రావును భజన చేసిని. సాయిబాబాను గూర్చి తోటి ప్రయాణికులు నడిగిరి. చాలా సంవత్సరముల నుంచి షిరిడీలోనున్న సాయిబాబా గొప్ప యోగి పుంగువులని వారు చెప్పిరి. కోపర్గాం రాగానే అతడు బాబా కొరకు జామ పండ్లను కొనవాలని అనుకొనెను. కానీ ఆ గ్రామ పరిశ్రమలకు ప్రకృతి దృశ్యములను చూచి ఆనందించి ఆ విషయమును మరచెను. షిరిడీ సమీపించుచుండగా వారికి ఈ సంగతి జ్ఞప్తికి వచ్చెను. అప్పుడే ఒక ముసలమ్మ నెత్తిపై జామ పండ్ల గంప పట్టుకొని తమ గుర్రపు బండి వెంట పరిగెత్తుకొని వచ్చుచుండెను. అతడు బండిని ఆపి కొన్ని ఎంపుడు పండ్లను మాత్రమే కొనెను. అప్పుడు ఆ ముసలమ్మ తక్కిన పండ్లను కూడా తీసుకుని తన పక్షమున బాబాకు అర్పితము చేయుడని కోరెను. జామ పండ్లను కొనవలని అనుకొనుట, ఆ విషయమే మరచుట, ముసలమ్మను కలిసి కొనుట, ఆమె భక్తి, ఇవి అన్నీ ఇద్దరికి ఆశ్చర్యమును కలుగచేసెను. ఆ ముసలమ్మ తాను స్వప్నములో చూచిన ముసలివాని బంధువై ఉండవచ్చును అని అనుకొనెను. అంతలో బండి షిరిడీ చేరును. వారు మసీదుపై జెండాలను చూచి నమస్కరించిరి. పూజా సామగ్రితో మసీదుకు వెళ్ళి బాబాను ఉచిత రీతిన పూజించిరి. లక్ష్మీచంద్ మనస్సు కరిగెను. బాబాను చూచి చాలా సంతసించెను. సువాసన గల తామర పువ్వును భ్రమరము చూచి సంతసించునట్లా బాబా పాదముల చూచి సంతసించెను. అప్పుడు బాబా ఇట్లనెను: టక్కరివాడు దారిలో భజన చేయును, నన్ను గూర్చి ఇతరులను విచారించుచుండెను. ఇతరులను అడగనేలా, మన కండ్లతోడ సమస్తము చూడవలను. ఇతరులను అడగవలసిన అవసరమేమీ లేదు. నీ స్వప్నము నిజమైనదా కాదా అనున్నది ఆలోచించము. మార్వాడి వద్ద 15 రూపాయలు అప్పు తీసుకుని షిరిడీ దర్శనము చేయవలసిన అవసరమేమి? హృదయములోని కోరిక ఇప్పుడైనా నెరవేరిందా? ఈ మాటలు విని బాబా సర్వజ్ఞత్వమునకు లక్ష్మీచంద్ ఆశ్చర్యపడెను.
బాబాకి ఈ సంగతులన్నీ ఎటు తెలిసినవి అని ఆశ్చర్యపడెను. ఇంతలో ముఖ్యముగా గమనింపదగినది, బాబా దర్శనం కొరకు గాని, సెలవు రోజు అనగా పండుగ దినము గడుపుట గాని, తీర్థయాత్రకు పోవుట గాని అప్పు చేయరాదని బాబా అభిప్రాయం. సాంజా అనగా ఉప్మా. మధ్యాహ్న భోజమునకు కూర్చున్నప్పుడు లక్ష్మీచంద్కు ఒక భక్తుడు సాంజాను ప్రసాదంగా ఇచ్చెను. అది తిని లక్ష్మీచంద్ సంతసించెను. ఆ మరుసటి దినం కూడా దానిని ఆశించెను. కానీ ఎవరనూ సాంజా తేలేదు. అతడు సాంజాయకై కనిపెట్టుకుని ఉండిను. 3వ రోజు హారతి సమయమందు బాబాసాహెబ్ జోగి ఏమీ నైవేద్యము తీసుకురావాలనని బాబాను అడిగెను. సాంజా తీసుకురమ్మని బాబా చెప్పెను. భక్తులు 2 కుండల నిండా సాంజా తెచ్చిరి. లక్ష్మీచంద్ చాలా ఆకలితో ఉండెను. అతన్ని వీపు నొప్పిగా ఉండెను. బాబా ఇట్లనెను, నీవు ఆకలితో నుంట మేలైనది. కావలసినంత సాంజా తినము. నీ వీపు నొప్పికి ఏదైనా ఔషధము తీసుకొనుము. బాబా తన మనస్సును కనుగొనిన లక్ష్మీచంద్రి 2వసారి ఆశ్చర్యపడెను. బాబా ఎంత సర్వజ్ఞుడు! దోషదృష్టి. ఆ సమయముననే లక్ష్మీచంద్ చావడి ఉత్సవమును చూచెను. అప్పుడు బాబా దగ్గుచే బాధపడుచుండెను. ఎవరితో దోషదృష్టి ప్రసరించుచే బాబాకు బాధ కలిగినదు అని అనుకొనెను. ఆ మరుసటి ఉదయమున లక్ష్మీచంద్ మసీదుకు పోగా బాబా శ్యామాతో ఇట్లనే, ఎవరితో దోషదృష్టి నాపై పడుటచే నేను బాధపడుచున్నాను. ఇట్లు లక్ష్మీచంద్ మనసులో ఏమీ భావించుచుండెనో అది అంతయు బాబా వెల్లడి చేయుచుండెను. ఈ విధముగా సర్వజ్ఞతకు కారుణ్యమునకు కావలసిన నిదర్శనములను గని లక్ష్మీచంద్ బాబా పాదములపై పడి, మీ దర్శనము వలన నేనెంతో సంతోషించితిని. ఎల్లప్పుడూ నా యందు దయాదాక్షిణ్యములు చూపి నన్ను రక్షించుము. నాకు ఈ ప్రపంచములో మీ పాదములు తప్ప ఇతర దైవము లేదు. నా మనస్సు ఎల్లప్పుడూ మీ పాద పూజ యందు, నీ భజన యందు ప్రీతి చెందునుగాక. మీ కటాక్షముచే నన్ను ప్రపంచ బాధల నుండి కాపాడదురుగాక. నేను ఎల్లప్పుడూ మీ నామమునే జపించుచు సంతోషంతో నుందునుగాక అని ప్రార్థించెను. బాబా ఆశీర్వాదమును ఊది ప్రసాదమును పుచ్చుకొని లక్ష్మీచంద్ సంతోషంతో తృప్తితో స్నేహితునితో కలిసి ఇంటికి తిరిగి వచ్చెను. దారిలో బాబా మహిమలను కీర్తించుచుండెను. సదా బాబాకు నిజమైన భక్తుడిగా ఉండెను. షిరిడీకి పోవు పరిచితుల ద్వారా పూలమాలలు, కర్పూరము, దక్షిణ పంపుచుండెను. బుర్హాన్పూర్ మహిళ. ఇంకొక పిచ్చుక అనగా భక్తురాలి వృత్తాంతము చూచితము. బుర్హాన్పూర్లో ఒక మహిళకు సాయి స్వప్నములో కనబడి గుమ్మమ్మ వద్దకు వచ్చి తినుటకు కిచిడి కావలెను. మేల్కొని చూడగా తన ద్వారమ వద్ద ఎవరూ లేకుండిరి. చూచిన దృశ్యమును చాలా సంతసించి ఆమె అందరికీ తెలియజేసెను. తన భర్తకు కూడా తెలిపెను. అతడు పోస్టాఫీసులో ఉద్యోగము చేయుచుండెను. అతన్ని అకోలాకు బదిలీ చేసిరి. భార్యాభర్తలు షిరిడీకి పోవ నిశ్చయించుకొని ఒక శుభదినమందు షిరిడీకి బయలుదేరిరి. మార్గమధ్యమున గోమతీ తీర్థమును దర్శించి షిరిడీ చేరి అచ్చట 2 మాసములుండిరి. ప్రతిరోజు మసీదుకు పోయి బాబాను దర్శించి పూజించి మిక్కిలి సంతసించుచుండిరి. వారు బాబాకి కిచిడి ప్రసాదము అర్పించవలనని షిరిడీకి వచ్చిరి. కానీ అది 14 రోజుల వరకు తటస్థించలేదు. ఆమెకు కాలయాపన ఇష్టము లేకుండెను. 15వ రోజు ఆమె కిచిడీతో మసీదుకు 12 గంటలకు వచ్చెను. మసీదులో అందరూ భోజనమునకు కూర్చునిరి కనుక తెరవేసి ఉండునప్పుడు ఎవరూ లోపల ప్రవేశించుటకు సాహసించరు. కానీ ఆమె నిలువలేకపోయెను. ఒక చేతితో తెరపైకెత్తి లోపల ప్రవేశించును. బాబా ఆనాడు కిచిడీ కొరకు కనిపెట్టుకొని ఉన్నట్లు తోచెను. ఆమె కిచిడీ అచట పెట్టగానే బాబా సంతసముతో ముద్ద మీద ముద్ద మింగుట ఆరంభించెను. బాబా ఆతురతను చూచి అందరూ ఆశ్చర్యపడిరి. ఈ కిచిడీ కథను విన్నవారు బాబాకు తన భక్తులపై అసాధారణ ప్రేమ ఉండుననుటకు విశ్వసించిరి. మేఘశ్యాముడు. ఇక అన్నిటికంటే పెద్దదైన 3వ పిచ్చుక గురించి వినుడు. విరంగాం నివాసియకు మేఘశ్యాముడు హరి వినాయక సాఠేగారి వంట బ్రాహ్మణుడు. అతడు అమాయకుడైన చదువురాని శివభక్తుడు. ఎల్లప్పుడూ శివ పంచాక్షరి జపించువాడు. అతనికి సంధ్యావందనము కానీ శివ గాయత్రి మంత్రము కానీ తెలియకుండెను. సాఠేగారికి వీని యందు శ్రద్ధ కలిగి గాయత్రి మంత్రముతో సంధ్యావందనము నేర్పించిరి. సాయిబాబా శివుని అవతారమని
సాటే అతనికి బోధించి షిరిడీకి ప్రయాణం చేయించెను. బ్రోచి స్టేషన్ వద్ద సాయిబాబా మహమ్మదీయుడని ఎవరో చెప్పగా అతని మనస్సు కలవరిపిడై తనను అచటకు పంపవద్దని యజమానిని వేడుకొనెను. కానీ ఆ యజమాని మేఘుడు షిరిడీకి పోయి తీరవలనని నిశ్చయించి అతనికి ఒక పరిచయపు ఉత్తరము షిరిడీవాసి తన మామగారకు దాదా కేల్కర్కు వ్రాసి సాయిబాబాతో పరిచయము కలుగజేయవలని ఇచ్చెను. షిరిడీ చేరి మసీదుకు బాబా కోపించి అతని లోపలికి రానియక ఈ వెధవను తన్ని తరిమివేయుడు అని గర్జించి మేఘునితో ఇట్లనను, నీవు గొప్ప బ్రాహ్మణ జాతి వాడవు, నేనా తక్కువ జాతి మహమ్మదీయుడను. నీవిచ్చుటకు వచ్చినచో నీ కులము పోవును, కనుక వెడలిపొమ్ము. ఈ మాటలు విని మేఘుడు వణకనారంభించెను. అతడు తన మనస్సులోనున్న విషయములో బాబాకెట్లు తెలిసినని ఆశ్చర్యపడెను. కొన్ని దినములు అచటనే ఉండి తనకు తోచినట్లు బాబాను సేవించుచుండెను. కానీ అతడు సంతృప్తి చెందలేదు. తరువాత తన ఇంటికి పోయెను. అక్కడ నుండి త్రయంబక్ అనగా నాసిక్ జిల్లా పోయి అచట 1 సంవత్సరము 6 మాసములు ఉండెను. తిరిగి షిరిడీకి వచ్చెను. ఈసారి దాదా కేల్కర్ కల్పించుకొనుటచే అతడు మసీదులో ప్రవేశించుటకు షిరిడీలో ఉండుటకు బాబా సమ్మతించెను. మేఘశ్యామునకు బాబా ఉపదేశము ద్వారా సహాయము చేయలేదు. అతని మనస్సులోనే మార్పు కలుగజేయచు చాలా మేలు చేసెను. అప్పటి నుండి అతడు సాయిబాబాను శివుని అవతారముగా భావించుచుండెను. శివుని అర్చనకు బిల్వపత్రి కావలెను. మేఘుడు ప్రతిరోజు మైళ్ళు కొలది నడిచి పత్రిని తెచ్చి బాబాను పూజించుచుండెను. గ్రామములో ఉన్న దేవతలందరినీ పూజించిన పిమ్మట మసీదుకు వచ్చి బాబా గద్దెకు నమస్కరించి పిదప బాబాను పూజించుచుండెను. కొంతసేపు వారి పాదముల ఒత్తిన పిమ్మట బాబా పాదతీర్థములు త్రాగుచుండెడు వాడు. ఒకనాడు ఖండోబా మందిరము వాకిలి మూసి ఉండటచే ఖండోబా దేవుని పూజింపక మసీదుకు వచ్చెను. బాబా అతని పూజను అంగీకరించగా తిరిగి పంపివేసెను. ఖండోబా మందిరము వాకిలి తెరిచి ఉన్నదని చెప్పెను. మేఘశ్యాముడు మందిరమునకు పోయెను. వాకిలి తెరచి ఉండుటచే ఖండోపాను పూజించి తిరిగి వచ్చి బాబాను పూజించెను. గంగా స్నానము. ఒక మకర సంక్రాంతి నాడు మేఘుడు బాబా శరీరమునకు చందనమును పోసి గంగా నది జలముతో అభిషేకము చేయదలంచెను. బాబాకు అది ఇష్టము లేకుండెను. కానీ అతడు అనేక సార్లు వేడుకొనగా బాబా సమ్మతించెను. మేఘశ్యాముడు రాను పోను 8 క్రోసుల దూరము నడిచి గోమతి నదీ తీర్థము తేవలసి ఉండెను. అతడు తీర్థము తెచ్చి యత్నములన్నీ చేసుకొని బాబా వద్దకు 12 గంటలకు వచ్చి స్నానమునకు సిద్ధముగా నుండమనెను. బాబా తనక అభిషేకము వలదనియో పకీరగుటచే గంగా నదీ జలముతో ఎట్టి సంబంధము లేదనియో చెప్పెను. కానీ మేఘుడు వినలేదు. శివునికి అభిషేకం ఇష్టము కనుక తనకు శివుడైన బాబాకు అభిషేకము చేసి తీరవలనని పట్టుపట్టెను. బాబా సమ్మతించి క్రిందకి దిగి పీటపై కూర్చుండి తల ముందుకు చాచి ఇట్లనెను, ఓ మేఘ, ఈ చిన్న ఉపకారము చేసి పెట్టుము. శరీరమునకు తల ముఖ్యము కావున తలపైనే నీళ్లు పోయము, శరీరమంతటిపై పోసి అట్లనే అని మేఘశ్యాముడు ఒప్పుకొని నీళ్ల కుండను పైకెత్తి తలపై పోయనారంభించెను. కానీ భక్తి పారవశ్యమున హరగంగే హరగంగే అనుచు శరీరమంతటిపై నీళ్లు పోసెను. కుండనొక పక్కకు పెట్టి బాబా వైపు చూచిని. వారి ఆశ్చర్యానందములకు మేరలేదు. బాబా తల మాత్రమే తడిసి శరీరమంతయు పొడిగా ఉండెను. త్రిశూలము లింగము. మేఘశ్యాముడు బాబాను 2 చోట్ల పూజించుచుండెను. మసీదులో బాబాను స్వయముగా పూజించుచుండెను. వాడాలో నానాసాహెబ్ చాందోర్కర్ ఇచ్చిన పటమును పూజించుచుండెను. ఈ ప్రకారము 12 నెలలు చేసెను. వాని భక్తి మెచ్చుకొనెను తెలుపుటకు బాబా అతనికి ఒక దృష్టాంతము చూపెను. ఒకనాడు వేకువజామున మేఘుడు తన శయ్యపై పండుకొని కండ్లు మూసి ఉన్నప్పటికీ లోపల ధ్యానము చేయుచు బాబా రూపము చూచెను. బాబా అతనిపై అక్షతలు చల్లి మేఘా, త్రిశూలమును గీయము అని చెప్పి అదృశ్యుడయ్యెను. మేఘుడు బాబా మాటలు విని ఆతృతగా కండ్లు తెరిచెను. బాబా కనిపించలేదు. కానీ అక్షతలు అక్కడక్కడ పడి ఉండెను. బాబా వద్దకు పోయి చూచిన దృశ్యమును గూర్చి చెప్పి త్రిశూలమును గీయుటకు ఆజ్ఞ ఇమ్మనెను. బాబా ఇట్లనెను, నా మాటలు వినలేదా?
త్రిశూలము ప్రియమంటివిని. అది దృశ్యము కాదు, స్వయముగా వచ్చి నేనే చెప్పి తిని. నా మాటలు పొల్లుగావు, అర్థవంతములు. మేగుడిట్లు పలికెను, మీరు నన్ను లేపినట్ల భావించి తిని. తలుపులన్నీ వేసియుండటచే అది దృశ్యమనుకుంటుని. బాబా తిరిగి జవాబు ఇచ్చెను, ప్రవేశించుటకు నాకు వాకిలి అవసరము లేదు, నాకు రూపము లేదు. నేను అన్ని చోట్ల నివసించుచున్నాను. ఎవరైతే నన్నే నమ్మి నా ధ్యానమునందే మునిగి అందులో వారి పనులన్నీ సూత్రధారనే నేనే నడిపించుదును. మేగుడు వాడాకు తిరిగి వచ్చి బాబా పటము వద్ద గోడపై త్రిశూలమును ఎర్ర రంగుతో గీసెను. ఆ మరుసటి దినము ఒక రామదాసి భక్తుడు పూనా నుండి వచ్చి బాబాకు నమస్కరించి ఒక లింగమును సమర్పించెను. అప్పుడే మేఘుడు కూడా అచ్చటకు వచ్చెను. బాబా ఇట్లనెను, చూడు, శంకరుడు వచ్చినాడు, జాగ్రత్తగా పూజింపుము. మేఘుడు త్రిశూలమును గీసిన వెంటనే లింగము వచ్చుట చూచి ఆశ్చర్యపడెను. వాడాలో కాకాసాహెబ్ దీక్షిత్ స్నానము చేసి సాయిని తలంచుకొనుచుండగా తన మనోదృష్టి యందు లింగము వచ్చుటగాంచెను. అతడు ఆశ్చర్యపడుచుచుండగా మేఘశ్యాముడు వచ్చి బాబాకు తనకు లింగము కానుక ఇచ్చినని చెప్పెను. దీక్షిత్ దానిని చూచి సరిగ్గా నది తన ధ్యానములో అది కనపడిన దాని వలె ఉన్నదని సంతసించెను. కొద్ది రోజులలో త్రిశూలమును రాయుటకు పూర్తి కాగా బాబా మేఘశ్యాముడు పూజ చేయుచున్న పెద్ద పటము వద్ద లింగమును ప్రతిష్ఠించెను. మేఘశ్యాముడు శివుని పూజించుట చాలా ప్రీతి కనుక త్రిశూలమును వ్రాయించి లింగమును ప్రతిష్ఠించుట ద్వారా బాబా వాణి యందుండు నమ్మకమునకు స్థిరపరచెను. అనేక సంవత్సరములు బాబా సేవ చేసి అనగా పూజ, మధ్యాహ్న సాయంకాల హారతి సేవలు చేసి తుదకు 1912లో మేఘశ్యాముడు కాలమును అందెను. బాబా వాని కళేబరముపై చేతులు చూచి ఇతడు నా నిజమైన భక్తుడు అనెను. బాబా తన సొంత ఖర్చులతో బ్రాహ్మణులకు చావు భోజి ఏర్పాటు చేయమనెను. కాకాసాహెబ్ దీక్షిత్ బాబా ఆజ్ఞ నెరవేర్చెను. ఓం శ్రీ సాయి బాబా సాయినాథాయ నమః. 28వ అధ్యాయం సంపూర్ణం. ఓం శ్రీ సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు.